హాయ్ గైస్, నేను సిఆర్పిఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ కార్తికేయన్ మాట్లాడుతున్నాను. 8311 ర్యాంక్ ఫస్ట్ అటెంప్ట్లో సెలెక్ట్ అయ్యాను. ఇప్పుడు నేను ట్రైనింగ్ సెంటర్లో ఉన్నాను అన్నమాట. ట్రైనింగ్ సెంటర్లో వీడియోస్ చేస్తున్నాను. సో ఈ వీడియోలో మనం జీరో నుంచి హై లెవెల్ మ్యాథమెటిక్స్లో ఎలాగవ్వాలి, అర్థమెటిక్లో కానీ ప్యూర్ మ్యాథ్స్లో కానీ ఎలాగవ్వాలన్న గురించి మాట్లాడతాం. సో దానికి సంబంధించి బెస్ట్ ఆన్లైన్ కోర్సెస్ ఏంటి, ఫస్ట్ పాయింట్. ఓకేనా. సెకండ్ పాయింట్ ఏంటంటే ఎవరు ఆన్లైన్ కోర్సెస్ తీసుకోవాలి, ఎవరు ఆఫ్లైన్ కోర్సెస్ తీసుకోవాలి. ఇంక థర్డ్ పాయింట్ ఏంటంటే హిందీ వచ్చిన వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలి, హిందీ రాని వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలి అన్న దాని గురించి క్లియర్గా మాట్లాడదాం. కొంచెం లెంత్ అవ్వచ్చు, క్లియర్గా కొంచెం ఓపికతో స్కిప్ చేయకుండా చూడండి. ఫస్ట్ వచ్చేసరికి జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళ గురించి మాట్లాడదాం. జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఇప్పుడు 2 kinds ఆఫ్ పర్సన్స్ ఉంటారు అనమాట. ఫస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసరికి ఆల్రెడీ ఇప్పుడు చదువుతున్న వాళ్ళు ఉంటారు, డిగ్రీ చదువుతున్న వాళ్ళు ఉంటారు, మేబీ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్లో ఉండొచ్చు. సో వాళ్ళ గురించి వాళ్ళు ఫస్ట్ టైప్ ఆఫ్ అనమాట. సెకండ్ కైండ్ ఏంటంటే ఇప్పుడు డిగ్రీ అయిపోయాక ఇప్పుడు ఇంట్లోన ఏ కోర్స్ జాయిన్ అవుదాం, లేదా ఏ ట్రైనింగ్ సెంటర్లో ఏ కోచింగ్ సెంటర్లో జాయిన్ అవుదాం అన్నది ఆలోచించే వాళ్ళు ఉంటారు. సో వాళ్ళు సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్ అనమాట. సో జీరో నుంచి స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరైతే బీటెక్ థర్డ్ ఇయర్ ఫోర్త్ ఇయర్ చదివే వాళ్ళు ఉంటారో, ఓకేనా, లేదా డిగ్రీ చదివే వాళ్ళు ఉంటారో వాళ్ళు ఏంటంటే ఫస్ట్ మీరు యూట్యూబ్ ఛానల్ నేర్చుకోండి. జీరో నుంచి స్టార్ట్ చేసే యూట్యూబ్ ఛానల్స్ కొన్ని ఉన్నాయన్నమాట. అంటే రమేష్ సార్ మ్యాథ్స్ అని. సో ఈ లెవెల్ అనమాట. వాళ్ళు ఎక్కువేం చెప్పరు, కానీ మీకు ఆ బేసిక్ లెవెల్ మీరు నేర్చుకోవాలన్నమాట. బేసిక్ లెవెల్ నేర్చుకున్న వాళ్ళు ఇప్పుడు మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకోవచ్చు. ఫస్ట్ ఇది నేర్చుకొని ఆన్లైన్ కోచింగ్ తీసుకోండి. ఎందుకంటే ఆ టైంలో మీరు డైరెక్ట్గా ఆన్లైన్ కోచింగ్ తీసుకోకూడదు అనమాట. ఎందుకంటే మీరు ఎంత మనీ పెట్టి మీరు తీసుకుంటారు, కానీ వన్స్ మీరు తీసుకున్న తర్వాత అక్కడ మీరు ఆ టైంలో ఆ ఏజ్లో ఎవరైతే ఉంటారో వాళ్ళకి మ్యాక్సిమం మెంబర్స్, అంటే నేను అందరూ అనట్లేదు, కానీ చాలామందికి ఏంటంటే ఆ టైంలో మీకు భయం ఉండదు అనమాట. ఇప్పుడు నాకైనా సరే నా ఫోర్త్ ఇయర్లో నాకు భయం లేదు. సో భయం ఉండదు. ఇంకేంటంటే ఇంట్లోన మీకు ఎవరు క్వశ్చన్ చేయరనమాట. చదవేంరా, ఎందుకు ఇలా నేర్చుకోని ఎవరు అడగరు అనమాట ఆ టైంలోన. సో మీరు ఆ కోర్స్ తీసుకొని దాన్ని వేస్ట్ చేసే అవకాశం ఉంటుంది అనమాట. అంటే ఒకరోజు చదివి ఇంకా ఒక 1 week మానేయడం, సో కంటిన్యూటీ అనేది ఉండదు అనమాట. సో మీరు ఇప్పుడు మీరు కంటిన్యూటీ ఉన్న వాళ్ళ, కంటిన్యూటీ లేని వాళ్ళ, ఓకేనా, మీకు నిజంగా ఒక రియల్ ఎయిమ్ అనేది ఉంటే మీరు ఫస్ట్ ఆ యూట్యూబ్ ఛానల్లో మీరు నేర్చుకోగలిగితే, ఓకేనా, ఇప్పుడు మీరు క్యాపబుల్ అనమాట. మీ క్యాపబిలిటీ మీకు ఉంది. మీరు ఆన్లైన్ కోచింగ్ తీసుకున్నా ఇప్పుడు మీరు వేస్ట్ చేయరు, ఓకేనా. సో ఇప్పుడు ఏంటంటే యూట్యూబ్లో నేర్చుకొని జీరో నుంచి చెప్పేవాళ్ళు నేర్చుకొని సో తర్వాత మీరు కోర్సుకి వెళ్ళండి. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్, ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే ఇంట్లో ఉన్న వాళ్ళు ఉంటారు. ఇందులో 2 kinds ఆఫ్ పర్సన్స్ ఉంటారు అనమాట. ఫస్ట్ కైండ్ ఆఫ్ పర్సన్స్ వచ్చేసరికి మ్యాథ్స్ అంటే భయము, ఇంతవరకు నాకు ఏం రాదు అని వాళ్ళు ఉంటారు, ఓకేనా. సెకండ్ టైప్ ఆఫ్ పర్సన్స్ ఏంటంటే పర్లేదు నాకు మ్యాథ్స్ వచ్చు, నేను చేయగలను అని వాళ్ళు ఉంటారు. సో ఇందులో మ్యాథ్స్ అంటే భయం ఉన్న వాళ్ళు ఉంటారు. వాళ్ళు ఖచ్చితంగా ఆన్లైన్ కోర్స్ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకో చెప్తాను. ఎందుకంటే ఆన్లైన్ కోర్సులో ఫస్ట్ వచ్చేసరికి మీకు నచ్చినసార్లు చూడొచ్చు అనమాట. ఒకసారి అర్థమవకపోతే మళ్ళీ బ్యాక్ వచ్చి చూడొచ్చు, ఎన్నిసార్లైనా చూడొచ్చు, ఓకేనా. అదే మీరు డైరెక్ట్ ఆఫ్లైన్ కోచింగ్లో అయితే ఒకవేళ మీకు అర్థం అన్నట్లయితే ఫస్ట్ టైం అడగగలరు, సెకండ్ టైం డౌట్ అడగగలరు, థర్డ్ టైం మీకే షేమ్ అనిపిస్తుంది అనమాట. మాటికి ఏం అడుగుతాం వీళ్ళందరు జనాల మధ్యలో అని అదొక ఫీలింగ్ అనమాట. సెకండ్ ఏంటంటే ఆన్లైన్ కోచింగ్లో మీకు నచ్చినప్పుడు చూసుకోవచ్చు, మీకు ఎప్పుడు ఇంట్రెస్ట్ ఉంటే అప్పుడు చూసుకోవచ్చు. అది ఆఫ్లైన్ కోచింగ్లో అవ్వదనమాట. ఇంక థర్డ్ వచ్చేసరికి ఈ అర్థమెటిక్ అనేది ఏదైతే ఉందో ఇదంతా ఇంటర్లింక్డ్ అనమాట. సో ఇంటర్లింక్డ్ కాబట్టి ఇప్పుడు చూడండి, ఇప్పుడు పర్సంటేజు, రేషియో, ప్రపోర్షన్ వస్తే ఆటోమేటిక్గా ఈ ప్రాఫిట్ అండ్ లాస్, సింపుల్ ఇంట్రెస్ట్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డిస్కౌంట్ ఇవన్నీ వచ్చేస్తాయి అనమాట, ఓకేనా. సో ఇంకా టైమ్ అండ్ డిస్టెన్స్ తీసుకుంటే ఈ ట్రైన్స్ లేదా బోర్డ్స్ అండ్ స్ట్రీమ్స్ వస్తాయి, లేదా ఇలాగనమాట ఇంటర్లింక్డ్ ఉంటాయి అనమాట. సో ఇంటర్లింక్డ్ ఉంటాయి కాబట్టి ఫస్ట్ది మీరు బాగా నేర్చుకుంటే ఆ తర్వాత మీరు బాగా నేర్చుకోగలరు. సో మీరు ఫస్ట్దే మీరు బాగా నేర్చుకోలేదంటే తర్వాత కూడా నేర్చుకోలేరు, ఓకేనా. సో అందుకు మీకు చెప్తున్నది ఏంటంటే మీరు ఆన్లైన్ కోర్స్ అనుకోండి, మీకు భయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, వీక్ అన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఓకేనా, ఫస్ట్ చాప్టర్ మీరు బాగా నేర్చుకోవాలి కాబట్టి ఇప్పుడు ఆన్లైన్లో అయితే మీరు ఎన్నిసార్లైనా నేర్చుకోవచ్చు, ఎన్నిసార్లైనా చూసుకోవచ్చు, ఓకేనా. మీకు బాగా వచ్చినంత వరకు మీరు చూడొచ్చు, దాని మీద టైం పెట్టచ్చు అనమాట. సో భయం ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా మీరు ఆన్లైన్ కోర్స్ తీసుకోండి. భయం ఉన్న వాళ్ళు, రాని వారు, జీరోలో నేను ఉన్నాను నాకు రాదు, నాకు చాలా కష్టపడాలి అన్నవారు ఆన్లైన్ కోర్స్ తీసుకోవడం బెస్ట్. ఇప్పుడు నాకు పర్లేదు బాగా నేను చేయగలను అనుకున్న వాళ్ళు ఎవరైతే ఉంటారో సో వాళ్ళు ఏంటంటే ఇప్పుడు ఆఫ్లైన్ కోర్స్ మీరు జాయిన్ అవ్వడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఆఫ్లైన్ కోర్సులో మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే అక్కడ మీకు ఒక సమ్
చేసే ముందు కొంత టైం ఇస్తారనమాట. ఎవరు ర్యాంక్ చెప్తారు అని టైం ఇస్తారనమాట. సో ఆ టైంలో ఏంటంటే ఆ టైంలో మనకి ఆ ఇంటెన్సిటీ, క్యూరియాసిటీ పెరుగుతుందనమాట. నేను కూడా స్పీడ్‌గా చేయాలి, నేను కూడా స్పీడ్‌గా చేసి నేను కూడా ఒక్క క్వెషన్ అయినా ఫస్ట్‌గా నేను ఆన్సర్ చేయాలి అన్నది ఉంటదనమాట. సో పక్కనున్న వాళ్ళతో మీరు స్పీడ్‌గా చేయడానికి పోటీ పడతారనమాట. సో ఈ విధంగా మీరు స్పీడ్‌గా చేయొచ్చనమాట. అదొక స్పీడ్‌నెస్ రావడానికి అదొక అడ్వాంటేజ్ అనమాట. సో ఇప్పుడు కోర్సెస్‌లో హిందీ వచ్చిన వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలి, హిందీ రాని వాళ్ళు ఏ కోర్స్ తీసుకోవాలి. హిందీ వచ్చిన వాళ్ళు మాత్రం ఖచ్చితంగా హిందీ కోర్స్ తీసుకోవడం బెస్ట్ అనమాట. ఎందుకంటే ఎస్ఎస్సికి సంబంధించి మంచి ఫ్యాకల్టీస్ ఉన్నారనమాట. మీరు యూట్యూబ్లో కూడా చూడొచ్చు. ఆదిత్య రంజన్ సార్ అని, సెకండ్ ఏంటంటే శుభం జైన్ సార్ అని, ఇంకా రాకేష్ యాదవ్ సార్ అని ఇలా ఉన్నారనమాట. వీళ్ళు ఏంటంటే ప్రీవియస్ ఇయర్స్ రిపీటెడ్ అయ్యే వాటి గురించి ఎక్కువ ఫోకస్ చేస్తారు. సో ఇంపార్టెంట్ ఏవైతే మీకు కవర్ అవ్వాల్సినవి ఉంటాయో, ఏవైతే ఎక్కువగా రిపీట్ అవుతున్నాయో అవన్నీ మీరు చాలా రిపీటెడ్గా మీరు చేసే ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఇంకేంటంటే కోర్స్ ఎలాగుందా అని పక్కన పెడితే మెయిన్ ఏంటంటే చాలా తక్కువ రేటుకి ఇవన్నీ దొరుకుతాయి అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఆదిత్య రంజన్ సార్ కోర్స్ తీసుకోండి. ఆదిత్య రంజన్ సార్ కోర్స్ ఏంటంటే ఒక 750 రూపీస్ పెడితే అది 3000 డేస్ వ్యాలిడిటీ ఉంటుందన్నమాట. అందులో ఏంటంటే ఇప్పుడు క్లాస్ రూమ్ షీట్ ఇస్తారు. క్లాస్ రూమ్లో అంటే ఆన్లైన్లో మీరు చెప్తుండగా బోర్డు మీద చెప్తారు కదండి ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు. ఆ ఎక్స్ప్లెయిన్ చేసినప్పుడు ఏ షీట్ అయితే ఉందో ఆ షీట్ అంతా మీకు ఇస్తారనమాట. ఓకేనా. ఇంక సెకండ్ ఏంటంటే క్వశ్చన్స్ అన్నీ ఒక షీట్లో ఉంటాయి అనమాట. మీకు చెప్పిన క్వశ్చన్స్ అన్నీ ఒక 100 క్వశ్చన్స్ అయితే 100 క్వశ్చన్స్ అంతా ఒక పీడిఎఫ్లో ఇస్తారనమాట. ఇప్పుడు ఏంటంటే మీరు చూడకుండా చేయొచ్చు అనమాట. చూడకుండా మీరు ఏదైతే నేర్చుకుంటారో చూడకుండా చేయడానికి మీకు మంచి ప్రాక్టీస్ అవుద్ది అనమాట. థర్డ్ ఏంటంటే సెక్షనల్ టెస్ట్ ఉంటుంది, చాప్టర్ టెస్ట్ ఉంటుంది. ఓకేనా. సో ఈ తక్కువ రేట్ రావడం నేనంటే ఖచ్చితంగా హిందీ కోర్సు నేను ప్రిఫర్ చేస్తాను అనమాట. సో ఇప్పుడు ఏంటంటే సెకండ్ వచ్చేసరికి తెలుగులో మీరు ఏ కోర్స్ తీసుకోవాలంటే జనరల్గా తెలుగులో ఏంటంటే మెయిన్ చాలా ఎక్కువ కాస్ట్ ఉంటాయి అనమాట. 1 ఇయర్కి 5000 రూపీస్ అలాగ ఉంటుంది. సో హిందీ రాని వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళకి మరి వేరే ఛాన్స్ లేదనమాట. ఖచ్చితంగా మీరు తెలుగు కోర్స్ తీసుకోవాల్సిందే. మీరు ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తారంటే తీసుకోండి, కోర్స్ తీసుకోండి. ఫస్ట్ టైం మీరు నేర్చుకోండి. ఇందులో కూడా ఈ ప్రాక్టీస్ షీట్స్, టెస్ట్స్ ఉంటాయన్నమాట. సో నేర్చుకోండి. ఒకసారి నేర్చుకున్నాక నెక్స్ట్ టైం మరి తెలుగు తీసుకోకండి. నెక్స్ట్ టైం ఏంటంటే ఇప్పుడు హిందీ తీసుకోండి. ఎందుకంటే మీకు ఆల్రెడీ 80% వచ్చు, మీరు నేర్చుకున్నారు. ఓకేనా. ఇప్పుడు మీరు హిందీ తీసుకోవచ్చు. ఇప్పుడు మీరు అనొచ్చు హిందీ నాకు అర్థం కాదు కదా అనొచ్చు. హిందీ అర్థం అవ్వకపోవడంలో ఏం లేదనమాట. ఎందుకంటే మీకు హిందీ భాషతో సంబంధం ఏంటుంది. ఇప్పుడు హిందీ కోర్సులో వాళ్ళు రాస్తారు కదా, బోర్డు మీద రాస్తారు కదా. సో అట్లీస్ట్ ప్రాసెస్ చూసినప్పుడు మీకు అర్థమైపోద్ది కదా, ఏ ప్రాసెస్ బట్టి అయినా మీకు అర్థమైపోద్ది కదా. సో భాషతో సంబంధం ఏముంది. సో అందుకని ఏం చేస్తారంటే ఫస్ట్ టైం మీరు తెలుగులో కోర్స్ తీసుకోండి. సో ఆ తెలుగులో మీరు ఏం తీసుకుంటారో మీ ఇష్టం. ప్రజెంట్ టాప్లో ఉన్నవి జనరల్గా మ్యాథమెటిక్స్ సంబంధించి అయితే ఐరేజ్ కానీ లేదా ఎవరెస్ట్ ఇంపాక్ట్ కానీ ఇలాగా ఉన్నాయి. మీకే తెలుస్తుంది, నాకంటే మీకే బాగా తెలుస్తుంది. ఎంక్వైరీ చేయండి. సో ఫస్ట్ ఆ కోర్స్ తీసుకోండి. ఇప్పుడు ఆల్రెడీ మీరు కొంత పర్సంటేజ్ నేర్చుకుంటారు, ఒక 80% నేర్చుకుంటారు. సో 80% నేర్చుకున్న తర్వాత ఇప్పుడు మానేయండి. సో నెక్స్ట్ టైం కోర్సు ఒకవేళ ఆన్లైన్ తీసుకున్నట్లయితే మీరు ఖచ్చితంగా ఆదిత్య రంజన్ సార్ కోర్సు మీరు ప్రిఫర్ చేయండి. ఎందుకంటే అన్నిటికన్నా చాలా తక్కువ రేటుకి నేను కూడా తీసుకున్నది అదేనమాట. చాలా తక్కువ రేటుకి ఏదైనా కోర్సు ఉందంటే అది. సో తక్కువ రేటు అట్ ద సేమ్ టైం ఎక్కువ డేస్ వచ్చేది కూడా అదే కోర్స్ అనమాట. సో ఇందులో అన్నీ దొరుకుతాయి కాబట్టి ఇంకేంటంటే మీకు లాంగ్వేజ్తో సంబంధం లేదు. ఆల్రెడీ అక్కడ 80% నేర్చుకుంటారు కాబట్టి ఇది ఏదైతే మీరు హిందీ కోర్సు ఉందో దాన్ని బోర్డు మీద ఆయన రాసే సమ్ బట్టి మీకు ఆటోమేటిక్గా మీకు అర్థమైపోద్ది అనమాట. సో దానికి వరి అవసరం లేదు. సో దట్స్ ఆల్. ఇంకేంటంటే ఇవన్నిటితో పాటు ఏంటంటే మెయిన్లీ మీరు టెస్ట్ మీద ఎక్కువ ఫోకస్ చేయండి. టెస్ట్ మీద ఫోకస్ చేయడం కోసం మీరు ఏదైతే చాప్టర్ నేర్చుకుంటారో ఆ చాప్టర్ కూడా నేర్చుకున్నది మీకు టెక్స్ట్ బుక్ అనే యాప్ ఉంటుంది. టెక్స్ట్ బుక్ అనే యాప్ 360 డేస్కి 500 అలా కాస్ట్ ఉంటుంది. సో అది మీరు తీసుకోండి. అది తీసుకొని మీరు ఏ చాప్టర్ అయితే నేర్చుకుంటారో ఆ చాప్టర్ అనేది ఒకసారి చాప్టర్ టెస్ట్ రాయండి. ఓకేనా. సో ఈ విధంగా ఏంటంటే మీ స్పీడ్ పెరుగుతుంది, మీరు డెవలప్ అవ్వచ్చు, మీరు ఏ లెవెల్లో ఉన్నారని కూడా తెలుస్తుంది అనమాట. టెస్ట్లో బాగా మీరు పెర్ఫామ్ చేస్తే మీరు బాగా నేర్చుకున్నట్లు. ఓకేనా. టెస్ట్లో బాగా పెర్ఫామ్ చేయకపోతే మీరు ఇంకా హార్డ్ వర్క్ చేయాలి, ఇంకా ప్రాక్టీస్ చేయాలని అర్థం. ఓకేనా. సో దట్స్ ఆల్ గైస్, దట్స్ ఆల్ ఫర్ టుడే. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. మ్యాథ్స్ ఏ విధంగా ఒక హై లెవెల్ నేర్చుకోవాలన్న దాని గురించి నెక్స్ట్ వీడియోలో నేను మాట్లాడతాను. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ జై హింద్. మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్.